నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధు కావ్యం లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం జన్మలైన వీడని బంధం మనదిలే రీనైన కాంతి పంచు చంద్రం నీవులే శిశిరం వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే తీసుకోండి. ఇక నేను వెళ్తాను. ఒక్క నిమిషం సార్. మీరు వచ్చారు, పండగ వచ్చింది. మీరు చెప్పారు, అను పెళ్లి ఒప్పుకుంది. నిజమైన పండగ ఇది సార్. మీతో కలిసి ఈ పండగ జరుపుకోవాలనుకుంటున్నాం. మాతో పాటు మీరు ఓ 10 నిమిషాలు ఉండి వెళ్ళండి సార్. అవును సార్, మీరుంటే ఈ పండగ రేంజే మారిపోతుంది. మతాబు మరింత వెలిగిపోతుంది. లక్ష్మీ బాంబు ఇంకాస్త ఎక్కువ సౌండ్ చేస్తుంది. ఉండండి సార్. ఎందుకు సార్ని ఇబ్బంది పెడుతున్నారు? మీరు అనుకున్న పని అయింది కదా. అయ్యా, ఆ పని అయింది ఆర్య సార్ వాళ్ళు కదా సుబ్బు. అందుకే మనందరం కలిసి ఈ పండగని ఆర్య సార్తో జరుపుకుందాం. సార్ ఉంటున్నారు, ఉంటారు, అంతే. రజనీ రా. అన్నయ్య గారు రండి రండి, పదండి. రామా.
అను ఏంటి నించుంటావా? కిందకి పోయి టపాసులు కలుద్దాం పద. అమ్మా రజని, ఆ. త్వరగా టపాసులు తీసుకురాపో. అలాగే వెళ్ళు. అమ్మా అను, ఇప్పటి వరకు జరిగిన దీపావళి వేరు, ఇప్పుడు జరగబోయే దీపావళి వేరు. రామా రా. అను పదమ్మా. రామా రామా. రజని త్వరగా తే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలమ్మా. ఈ పెళ్లి ఖాయం అవటానికి కారణం ఆర్యవర్ధన్ గారే అనుకో. అమ్మా అను, నువ్వు ఈ రోజు నుంచే మా ఇంటి కోడలు అయిపోయావమ్మా. అమ్మా రజని, ఆ సంపత్ను త్వరగా రమ్మను. ఒరే సంపత్తు, అత్తయ్య రారా. వస్తున్నా అత్తయ్య. సార్ కలలైపోయెను నా ప్రేమలో, అలలై పొంగెను నా కన్నులో. కలలైపోయెను నా ప్రేమలో, అలలై పొంగెను నా కన్నులో. మదికే అతిథిగా రానేలను, చలవైనా అడగకపోనేలను. ఎదురు చూపుకోనిదై రండి సార్, చిచ్చుబుడ్డి వెలిగిద్దాం. సురే కన్నీరై మనసు అడిగిన మనిషెక్కడోనా, పిలుపేరగని దూరాలలో. కలలైపోయెను నా ప్రేమలో, అలలై పొంగెను నా కన్నులో. ఇద్దరు కలిసి కాల్చాలరా. అది రేయ్, అనుతో కల్పించరా. అను దా కాలుద్దాం. సార్ సారు, అమావాస్య రోజున నా కూతురు జీవితంలో ఎన్నో వెలుగులు నింపారు.
ముహూర్తం కుదరగానే మొదటి పిలుపు మీకే. మీకెట్ట కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. ఉంటాను సారు. మంగళ, నీకెన్నిసార్లు చెప్పాను, పొట్టు తీయకుండా పాయసంలో బాదం వేస్తే ఆర్యాకు నచ్చదని నీకు తెలుసు కదా. సారీ అమ్మా, మర్చిపోయాను. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. నిజమేనమ్మా, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. నేను చెప్పిన దాన్ని మా నాన్న ఎప్పుడూ కాదనరు. ఇదంతా ఆర్యవర్ధన్ సార్ పాదమహిమమ్మ. సార్ ఇలా ఇంట్లో అడుగు పెట్టారో లేదో అను అలా పెళ్లి కొప్పేసుకుంది. అవునమ్మా, అంతటికి ఆర్య సారే కారణం. గోపి, 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 గోపి. అక్క ఏంటక్క? ఏంటా సౌండ్? అది ఓ మై గాడ్, పొద్దున్నే ఈ టార్చర్ ఏంటి? ఎవరా ఇడియట్? వెళ్ళి నాకు తగిలిచ్చు. అయ్యో నేనా అక్క? నువ్వే. ఇంకా ఇక్కడే నుంచున్నావే, వెళ్ళు. ఆ డిస్టర్బ్ చేస్తోందెవరో చూసి జుట్టు పట్టుకుని లాక్కురా. ఆ సౌండ్ చేస్తుంది ఆర్య సార్ అక్క. గన్ ఫైరింగ్ చేస్తున్నారు. వాట్? బ్రో ఇన్లానా? అవునక్క. సరే వెళ్ళు. స్టాప్. నేను వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా? కమియా. బ్రోయిన్లా దగ్గరికి వెళ్ళి సౌండ్ సరిపోలేదు, ఇంకాస్త వాల్యూమ్ పెంచమని చెప్పు. ఇంకానా? అవును, ఆ సౌండ్స్ కి ఈ ఇల్లు భూకంపం వచ్చినట్టు కూలిపోవాలి, అందరూ చచ్చిపోవాలి. ఆ ఓల్డ్ లేడీ ఎక్కడుంది? కిచెన్ లో ఉందక్క. చెప్తా. నీ ముద్దుల కొడుకు చేసే అల్లరి భరించలేకపోతున్నా, కాస్త అదుపులో పెట్టు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మంగళ, అమ్మా, పాయసం అయిందా? అయిపోవచ్చిందమ్మా. త్వరగా కానివ్వు. అలాగే అమ్మా. మామిన్లా, మామిన్లా. ఏమైంది మానసి? మాన్సి, ఎందుకు అరుస్తున్నావు?
మీకు నా అరుపులే వినిపిస్తున్నాయా? మీ ముద్దుల పెద్ద కొడుకు చేస్తున్న శబ్దాలు వినిపించడం లేదా? ఆర్య ఫైరింగ్ చేస్తున్నాడు. అది వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని మీకు తెలీదా? ఆర్య అప్సెట్ అయినప్పుడే ఇలా చేస్తాడని నీకు తెలీదా? ఆయన డిస్టర్బ్ అయితే అందరూ డిస్టర్బ్ అవ్వాలా? ఆయన బాధపడితే అందరూ బాధపడాలా? ఆర్య చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉంటున్నాడు. కాస్త నోరుని అదుపులో పెట్టుకో. ఇంట్లో మనశ్శాంతి ఉండేలా చూడు. ఆ మాట మీ పెద్ద కొడుక్కి చెప్పండి. ఊరికే ఇంట్లో ఉండడం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళని మనశ్శాంతిగా ఉంచమని చెప్పండి. ఛ! ఇప్పటి వరకు అంతా బాగుంది. ఆయన గారు వచ్చారు, మనశ్శాంతి మొత్తం పోయింది. ఆయన సంతోషంగా ఉండరు, పక్కన వాళ్ళని సంతోషంగా ఉండనివ్వరు. ఆయన వల్ల ఎవ్వరికీ ఏ ప్రయోజనం లేదు. ఆయన వల్ల ఆయనకు కూడా ఉపయోగం లేదు. ఆపు మాన్సి. ఆర్య గురించి ఎలా పడితే అలా మాట్లాడకు. తను చేసే పనిలో ఏదో సమస్య వచ్చుంటుంది, అందుకే ఇలా చేస్తున్నాడు. ఏంటి సమస్య? ఏంటి టెన్షన్? రోహిల్లా, ఆఫీస్ అన్నాక 1,00,000 సమస్యలు, బోల్డని టెన్షన్లు ఉంటాయి. మన కోసం బ్రోయిన్లా అన్నీ భరిస్తున్నారు. బ్రోయిన్లా కోసం ఒక హాఫ్ అన్ అవర్ నిద్ర చెడిపోకూడదా? చెడిపోవచ్చు, చెడిపోవచ్చు. నాకు మతిమరుపు ఎక్కువైపోయిందా, లేకపోతే ఇంట్లో సామాన్లు మయమైపోతున్నాయా? నాకేం అర్థం కావట్లేదు. అరే, ఒక చోట పెట్టిన వస్తువు పెట్టిన చోట పెట్టినట్లుండదే. ఏం వెతుకుతున్నావు నాన్నా? మా షాప్ తాళాలు భుజం. సుబ్బు, 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 నాన్న, ఏమైంది సుబ్బు? నాన్న, కూర్చో. నాన్న, ఏమైంది నాన్న? సుబ్బు, సుబ్బు, ఏమైందని సుబ్బు? చెప్పు. నాన్న, నాన్న, ఏమైంది నాన్న? నాన్న, అను, నీళ్ళు తీసుకురాపో తల్లి. సుబ్బు, నాన్న, ఏమైంది సుబ్బు? తీసుకోండి. మెల్లగా. ఏమైందయ్యా నీకు? ఎంత గాబరా పడుతుంటావో? అంగడి గురించి ఆలోచన. త్వరలోనే అంతా సర్దుకుంటుంది సుబ్బు. మనసు కష్టపెట్టుకోబాక. అవును నాన్న, అంతా సరే అవుతుంది, బాధపడకండి. మన అంగడి తిరిగి సంపాదిస్తానని చెప్పిండావు కదా సుబ్బు, అప్పుడే మర్చిపోయిండావా? అను, నీకు విషయం తెలిసినా? మీ నాయనకి అంగడంటే పంచ ప్రాణాలు. మా పెళ్ళైన కొత్తలో నన్ను ఓ రోజు అంగడికి తీసుకుపోయి అక్కడ పనిచేస్తున్న వాళ్ళని చూపించి, వద్దు, నేను పేరుకే ఈ అంగడికి యజమాన్ని, కష్టపడి పనిచేసే వాళ్లే నిజమైన యజమానులు అని చెప్పిండాడు. అంకెల్లో సంఖ్యల్లో కాదు, వాళ్ళు బాగుంటేనే మనము బాగుంటాం. వాళ్ళు కష్టపడి పని చేస్తేనే మనకు ఫ్యాక్టరీలు, కంపెనీలు.